హాయ్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను సి లాంగ్వేజ్లో మనము ఏవైతే సి టోకెన్స్ ఉన్నాయో అవి ఏంటంటే ప్రీవియస్గా ఎవరైనా సరే ముందు ఏం చెప్తారు అంటే సి లాంగ్వేజ్ స్టార్ట్ చేయబోయే ముందు సి లాంగ్వేజ్కి కావాల్సినవి ఏంటి అనేది ముందు స్టార్టింగ్ నుంచి పుట్టు పూర్వత్రాల దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చి మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా అది కూడా కావాల్సిందే, కాకపోతే ముందుగా నేర్చుకుని ఉంటే మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమి డౌట్స్ రాకుండా ఉంటాయి అనే దాని మీద అందరూ కూడా చెప్తూ ఉంటారు. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక ప్రోగ్రామ్కి మనకి కావాల్సినవి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఏమేమి మనకి ఇక్కడ ఉపయోగపడతాయి, అంటే ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది ముందు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు అది అవసరాలు అనేది మనకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక ప్రోగ్రాము తీసుకొని ఆ ప్రోగ్రాంలో జనరల్గా ఏమేమి అవసరం అవుతున్నాయి ఏంటి అనేది నేను చూస్తా. సో ఇక్కడ నేను ఈ ఒక ప్రోగ్రామ్ని నేను తీసుకున్నాను. ఆ ప్రోగ్రాంలో ఇక్కడ ఏమేమి మనకి అవసరం అవుతున్నాయి, ఏంటి నేర్చుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి అనేది నేను చెప్తాను. దీన్ని బేస్ చేసుకుని మొత్తము కూడా మీరు అంటే నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, జనరల్గా మనం థియరీ నేర్చుకునేటప్పుడు ఇది అని మనం జనరల్గా నేర్చుకుంటాము, అంత కాన్ఫిడెంట్గా అర్థం కాకపోవచ్చు. సో మనకు ప్రోగ్రామ్ రాయటం అనేది ఇక్కడ మెయిన్ కాబట్టి ప్రోగ్రామ్కి కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రోగ్రాములో మనకి ఇది ఏ విధంగా ఈ పర్టికులర్ పాయింట్, సపోజ్ పర్టికులర్ పాయింట్ ఉంది, ఈ పాయింట్ అనేది అక్కడ ఏం పర్ఫామ్ చేస్తుంది, ప్రోగ్రామ్ బేస్ చేసుకుని మాత్రమే నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ ఈ ఓడ్ ఎందుకు పనిచేస్తుంది అనేది మీరు ముందుగా మీకు తెలుసుకొని ఉంటే బెటరు. సో ఇక్కడ ప్రోగ్రామ్ వైజ్గా మన కాన్సెప్టే ప్రోగ్రామ్ని, ఇక్కడ సి ప్రోగ్రాము అంటే ప్రోగ్రామ్ రాయటము, ఆ ప్రోగ్రాంలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనం ఇక్కడ అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయటము. ఈ పర్టికులర్గా మనం ఒక వర్డ్ని వాడుతున్నాము అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ప్రోగ్రాంలో మనం చెప్తున్నాము. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా వినండి. సో ఇక్కడ మనకి ఒక సి ప్రోగ్రామ్, బేసిక్ సి ప్రోగ్రామ్ని కూడా తీసుకున్నాం. సో ఇక్కడ బేసిక్ సి ప్రోగ్రాంలో మనము ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్క దాన్ని డెప్త్గా చెప్పుకుందాం. సో ఇక్కడ సి ప్రోగ్రామ్ ఈజ్ డివైడింగ్ ఇంటూ 6 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఇక్కడ మా ఓన్ డివిజన్స్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ సి ప్రోగ్రామ్, ఇది మొత్తం కూడా సి ప్రోగ్రాము నేను జనరల్గా రాశాను మీకు అర్థం అవటం కోసం. సో ఇక్కడ యాష్ ఇంక్లూడ్ std.h అనేది ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోయే ముందు మనం ఇక్కడ రాసుకుంటాం. దీన్ని హెడర్ ఫైల్స్ అంటాం, హెడర్స్ అంటాం. ఒక ప్రోగ్రామ్కి హెడర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి అవసరం అవుతాయి, ఏదైనా సరే మనం ఏది చేసినా సరే ఒక మనిషి ఉన్నాడు అంటే హెడ్ ఉండాలి, బాడీ ఉండాలి, తర్వాత లెగ్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ మనకి తల, బాడీ, అలాగే తోక అనేది కంపల్సరీగా ఉండాలి. సో దాని ప్రకారం మనకి ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ హెడ్డింగ్ సెక్షన్లో ఫస్ట్ హెడర్స్ అనేది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే యాష్ ఇంక్లూడ్ అనేది, యాష్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. అంటే ఏంటి, ఇక్కడ ఏవైతే మనకి సి ప్రోగ్రాము డెవలప్ చేసినటువంటి ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో మనకి కొన్ని ప్రీ ప్రాసెసర్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రామ్స్ మన ప్రోగ్రాంలో అవి యూజ్ చేసుకొని మన ప్రోగ్రాంలోకి యూజ్ చేసుకొని దాని యొక్క
ఫంక్షనాలిటీస్ని మనం వాడుకుంటాము. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్ని వాడి మనం కంపైల్ చేయబోయే ముందుగా మనం మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేసుకుంటాము. సో అవి ఏం చేస్తాయి డైరెక్ట్ చేస్తాయి. అంటే ఇది ప్రీ ప్రాసెసర్ డైరెక్ట్. సో ఇక్కడ ఉన్న ఏవైతే ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ని మనం ఇక్కడ ఆ యొక్క ఫంక్షన్ని వాడి మనం దాని యొక్క ఏవైతే అవసరం అవుతాయో అవి, సపోజ్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది, దాని ఎందుకు అది ప్రింట్ చేయడానికి వాడతాము. అలా కొన్ని ఆల్రెడీ డెవలప్ చేయబడి సి ప్రోగ్రామ్తో పాటుగా మనం ఇన్స్టాల్ చేస్తాము. దాంతోపాటుగా కొన్ని ఫైల్స్ వస్తాయి. దాని యొక్క యూసేజ్ అనేది మనం ఇక్కడ మన ప్రోగ్రాంలో వాడుకుంటాం. సో ఇక్కడ చూడండి stdio.h అని చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. stdio.h అనేది స్టాండర్డ్, ఎస్టీడీ అంటే స్టాండర్డ్ IO, ఇన్పుట్ అవుట్పుట్. అంటే ఇన్పుట్ అంటేనేమో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం వాల్యూస్ని మనము రీడ్ చేయాలి, అంటే ఎంటర్ చేస్తాం. ఇన్సర్ట్ అంటే ఎంటర్ చేస్తాము. అదే దాని స్కాన్ ఫంక్షన్ వాడుకుంటాం కోసం మనం ఇక్కడ ఇన్పుట్ ఈ ఫైల్ని వాడుకుంటాం. ఐ అంటేనేమో, ఓ అంటేనేమో ప్రింట్ఎఫ్ అవుట్పుట్ని మనకి డిస్ప్లే చేయటం కోసం, చూపించడం కోసం మనము ఐని వాడతాము. ఇవన్నీ కూడా హెడర్ ఫైల్స్. ఈ హెడర్ ఫైల్స్ని మనం ఆల్రెడీ సి ప్యాకేజ్లో నుంచి మనకు కావాల్సిన హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇంక్లూడ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఆ యొక్క ఫంక్షనాలిటీస్ని మన ప్రోగ్రాంలో వాడతాము. దాని యొక్క ఇంపార్టెన్స్ అది. యాష్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్, అది ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్, ఫస్ట్ లైన్ ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి, మెయిన్ మెథడ్. సో ఇక్కడ చూడండి, మెయిన్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ అనేది ప్రతి ఒక్క మెయిన్ ఫంక్షన్ అనేది అట్లీస్ట్ వన్ మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ అనేది ఒకటి కంపల్సరిగా ఉండాలి. సో దాని నుంచి అది ఒక ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయటానికి మనము వాడుకుంటాము. సో దాన్నే ఫంక్షన్ అంటాము. ఫంక్షన్ యొక్క గుర్తు ఏంటంటే సమ్ వర్డ్, తర్వాత పారెంథసిస్ వాడతాము, అంటే బ్రాకెట్ వాడతాము. అదే ఇది యొక్క ఫంక్షన్ యొక్క డిక్లరేషన్. సో ఫంక్షన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఒక ఫంక్షన్. ఏదైనా వర్డ్ ఉండి పక్కన పారెంథసిస్ సింబల్ ఉన్నట్లయితే దాన్ని ఫంక్షన్ కింద ట్రీట్ చేయాలి. సో ఇది మెయిన్ అన్నాం కాబట్టి, మెయిన్ తర్వాత పారెంథసిస్ ఉంది కాబట్టి ఇది మెయిన్ ఫంక్షన్ అంటాము. కంపల్సరిగా దీని తర్వాత కంపల్సరిగా ఫాలో అయ్యేది ఏంటంటే కర్లీ ప్రాసెస్. సో ఓపెన్ కర్లీ ప్రాసెస్ ఇక్కడ ప్రోగ్రామ్ ఎండింగ్లో క్లోజ్డ్ కర్లీ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవి మెయిన్ మెథడ్కి, ఇది మెయిన్ మెథడ్, మెయిన్ తర్వాత ఓపెన్ కర్లీ ప్రాసెస్, క్లోజ్డ్ కర్లీ ప్రాసెస్. వీటి మధ్యలోనే మనం ప్రోగ్రామ్ని రాయాల్సి ఉంటుంది. సో ఏదైతే మనం రాస్తామో మొత్తం కూడా ఈ స్టార్టింగ్కి ఎండింగ్కి మధ్యలోనే రాయాలి. సో అది మీరు మెయిన్ అంటే మెయిన్ తర్వాత కంపల్సరిగా ఫాలో అవ్వాల్సింది కర్లీ ప్రాసెస్. అది మెయిన్ ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఈ ఫంక్షన్లో ఏదైతే మనం రాసామో అది టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. దానికోసం ఏదైతే స్పెసిఫిక్ టాస్క్ కోసం మనం ఆ ప్రోగ్రామ్ రాస్తామో అది ఆ ప్రోగ్రామ్ని పర్ఫామ్ చేయటం కోసం వాడతాము. సో ఇది మెయిన్ ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ అది అయిపోగానే నెక్స్ట్ ఓపెన్ కర్లీ ప్రాసెస్ ఓపెన్ చేయగానే ఏముండాలి? సో నెక్స్ట్ ఏముండాలంటే వేరియబుల్ యొక్క డిక్లరేషన్ పార్ట్ అనేది మనం ఇక్కడ ఉంటుంది. వేరియబుల్ డిక్లరేషన్స్ అంటే ఇక్కడ గుర్తు చేసుకోండి, మనం ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇంట్ అని మనము వాడాము, ఏ కామా బి కామా సమ్ అని వాడాము. అంటే ఇవి ఇంటు అనేది ఒక డేటా టైపు. సో చూద్దాం ఇక్కడ డేటా టైపు అంటే ఏంటి.
ఇక్కడ స్పేస్ ఇచ్చి ఏ కామా బి కామా సి సమ్ అని వాడుతున్నాం. ఏ అనేది ఒక వేరియబుల్ నేము, బి అనేది ఒక వేరియబుల్ నేము, సమ్ అనేది ఒక వేరియబుల్ నేము. ఇంటీజర్ అంటే ఇంట్ అంటే ఇది కీవర్డు, ఇది కీవర్డు. ఇది కీవర్డ్ని మనము ఎలా ట్రీట్ చేస్తాం? కీవర్డ్ అంటే ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది, దాన్నే మనం ఇక్కడ ఇంటీజర్ అంటాము. ఒకసారి చూద్దాం, ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూద్దాం, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాసెస్ తర్వాత ఫస్ట్ది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి డేటా టైప్ అన్నాం ఫస్ట్ది. తర్వాత ఏ కామా బి కామా సమ్ అనేది వేరియబుల్ అనేది మనం అనుకున్నాము. సో ఇంట్ అనేది జనరల్గా అయితే ఇంటీజర్ అంటే కీవర్డ్ కింద మనం ట్రీట్ చేస్తున్నాము. సో చూద్దాం ఇక్కడ ఏంటి అసలు డేటా టైప్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూద్దాం. సపోజ్ ఇంటూ అన్నాం, ఇంటూ ఏ కామా బి కామా సి అని అందాం. సపోజ్ సమ్ అని అక్కడ స్టేట్మెంట్ని తీసుకున్నాం. ఇది ఒక స్టేట్మెంటు ఎండ్ విత్ సెమీకోలన్ ఏదైనా రాసి మనం ఎండ్ విత్ సెమీకోలన్ పెట్టినట్లయితే దీన్ని స్టేట్మెంట్ అని అంటాం. సో దీన్ని స్టేట్మెంట్ అంటాం. ఫస్ట్ చూడండి ఇంటీజరు, అంటే ఇంటూ అనేది ఒక డేటా టైపు, దీనిని డేటా టైప్ అంటాము. డేటా టైప్ యొక్క డెఫినేషన్ ఏంటి? డేటా టైప్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటాని మనము పంపించి దాని ద్వారా ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ని మనం పొందాలి అనేది ఇక్కడ ఇండికేషన్ అని అర్థం. సో ఇక్కడ ఇంట్ అనేది ఒక కీవర్డ్. జనరల్గా దీని యొక్క పేరేంటి? ఇంటీజర్. సో ఇది ఎంత స్పేస్ని అలొకేట్ చేస్తుంది? 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. దేనికోసం? ఏ కోసం. సపోజ్ ఇక్కడ ఏ కోసం 2 bytes ఆఫ్ మెమరీ, ఇక్కడ బి కోసం 2 bytes ఆఫ్ మెమరీని ఎలోకేట్ చేస్తుంది. సో తర్వాత ఇంకోటి ఏంటి? సమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్. వేరియబుల్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. ఇది ఒక 2 bytes ఆఫ్ మెమరీ ఎలోకేట్ చేస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, సమ్ అనేది ఒక వేరియబుల్. సో ఇక్కడ ఇంట్ అనేది దీన్ని కీవర్డ్ అని కూడా అంటాము. కీవర్డ్ అని అంటే దానికి ఒక కీవర్డ్ అంటే ఏం లేదు, కొన్ని సి ప్రోగ్రామ్స్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని స్పెసిఫిక్గా మనము మొత్తము రాయకుండా టోటల్గా ఇంటీజరా, దీని యొక్క అర్థం ఏంటి? ఇంటీజర్ టైపు డేటా టైప్ అనుకున్నాం. మొత్తం రాయకుండా మనకు కొన్ని కీవర్డ్స్ ఇవ్వటం జరిగింది. సి ప్రోగ్రామ్ డెవలపర్స్ ఎలా వాడుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అని ప్రోగ్రామ్ రాసేటప్పుడు అని మనకి కొన్ని కీవర్డ్స్ ఇవ్వటం జరిగింది. దాన్నే కీవర్డ్స్ అని అంటాము. ఆ కీవర్డ్స్ అంటే ఏంటి? దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది ప్రోగ్రాంలో. దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం కీవర్డ్ రాసేటప్పుడు ఇక్కడ కీవర్డ్స్ అని అంటాము. కీవర్డ్స్ ఇంట్ అనేది ఇక్కడ దాదాపుగా 32 కీవర్డ్స్ ఉన్నాయి, కొన్ని ప్రీ డిఫైన్డ్గా ఇచ్చినవి. ఇంటూ అనేది ఒక కీవర్డ్, దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది ప్రోగ్రాంలో. సో అలాగే ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి? కీవర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 32 ఉంటాయి. సో బేసిక్గా తర్వాత సమ్ యాడ్ అయినాయి కొన్ని దాని యొక్క ఫంక్షనాలిటీస్, కొన్ని ఇంప్లిమెంటేషన్ దాని ప్రకారం వర్షన్ ప్రకారం కొన్ని యాడ్ అవుకుంటూ వచ్చినాయి. బేసిక్గా అయితే 32 ఉంటాయి. దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. సో అవన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ యూజర్ డిఫైన్డ్. అంటే
మళ్ళీ యూజర్ డిఫైన్ చేయకూడదు. దాన్ని ఆల్రెడీ సిస్టమే డిఫైన్ చేసేసింది. దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. సో అన్నీ కూడా సిస్టమే డిఫైన్ చేసింది కాబట్టి ఆ నేమ్ని వాడి మళ్ళీ మనం డిఫైన్ చెయ్యకూడదు. మళ్ళీ ఇంటూ అని చెయ్యకూడదు. సో ఇంటూ అని చెయ్యకూడదు. అలాగే ఫ్లోట్ అని వాడుకున్నాము ఉంటుంది, డబుల్ అనేది ఉంటుంది. అలా 32 ఉంటాయి. నేను ఒకసారి ఆ లిస్ట్ చూపిస్తాను. సో అవన్నీ కూడా కీవర్డ్స్ అని బేసిక్గా 32 వచ్చాయి. తర్వాత వెర్షన్ మారే కొందికి కొన్ని యాడ్ అవుతాయి, నో ప్రాబ్లం. సో దాని గురించి అవసరం లేదు. సో కీవర్డ్స్కి స్పెసిఫిక్ మీనింగ్ అంటూ ఉంది. దాన్ని మనము స్మాల్ లెటర్స్లోనే రాస్తాము. తర్వాత ఇట్ ఈస్ నాట్ యూజర్ డిఫైన్డ్, మనము యూజర్ డిఫైన్డ్ మనముగా డిక్లేర్ చెయ్యము. సో చేసినట్లయితే అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అది కీవర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ వేరియబుల్ అంటున్నాం. సో ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, సమ్ అనేది ఒక వేరియబుల్ అంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం దాని గురించి తర్వాత వేరియబుల్ అంటున్నాం. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఒక దీన్ని ఐడెంటిఫైయర్ అని కూడా అంటాము. అంటే ఏం లేదండి, ఒక నేము, మనం ఒక వేరియబుల్ అని అంటే ఒక నేమ్ అని అర్థం. అంటే ఏంటి? వాట్ టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటాని మనము ఈ పర్టికులర్ వేరియబుల్లో అంటే ఒక పర్టికులర్ స్పేస్లో మనం స్టోర్ చేయాలి. సో దాన్ని యొక్క రెఫరెన్స్ కోసం మనము దాన్ని ఏం చేస్తాం, ఒక నేమ్ పెట్టుకుంటాము. దాని పేరే వేరియబుల్. The variable is what type of data you can store into the particular place. అంటే ఏంటి? దట్ ఈస్ ఏ కంటైనర్ ఫర్ ద వాల్యూ. వేరియబుల్ అంటే కంటైనర్ ఫర్ ద వాల్యూ. అంటే ఏదైనా మనం సపోజ్ ఒక 10 స్టోర్ చేయాలి, దానికంటూ ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరుతోనే మనం యాక్సెస్ చేసుకుంటాం. దానికోసం మనం వేరియబుల్ యొక్క ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్ అంటే ఈ పర్టికులర్ 10 అన్నాము, 20 అన్నాము. సో 10 స్టోర్ చేయాలి, 20 స్టోర్ చేయాలి. సో దీన్ని స్టోర్ చేయాలంటే ఏ అని పేరు పెట్టుకున్నాం, దీన్ని స్టోర్ చేయాలంటే బి అని పేరు పెట్టుకున్నాం. సో ఇదంటే ఏంటి? వేరియబుల్ అంటే కంటైనర్ ఫర్ ద వాల్యూ. సో కంటైనర్ ఫర్ ద వాల్యూ. ఐడెంటిఫైయర్ అంటే ఐడెంటిఫై చేసి ఇస్తుంది. ఏంటిది? దీనిలో ఏ అనే దానిలో 10 ఉందని ఐడెంటిఫై చేస్తుంది. ఇది యొక్క వేరియబుల్ యొక్క డిక్లరేషన్, వెరిఫికేషన్ ఏం చేయాలి, ఎలా చేయాలి, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి. సమ్ స్పేస్ అనేది బేసిక్గా లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్నాము. సో తర్వాత 2 పెట్టి హెల్లో అన్నాము. ఇదొక వేరియబుల్ నేమ్ కింద డిక్లేర్ చేయొచ్చు. సో అలాగే 2 లెటర్స్ ఉన్నట్టయితే వర్డ్స్, దానికి మధ్య గ్యాప్ ఇవ్వకూడదు, అండర్స్కోర్ ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకోవచ్చు? ఇలా నేమ్తో స్పెషల్ సింబర్లు, నంబర్లు ఇలా మనం డిక్లేర్ చేయొచ్చు. లేదు 2 వర్డ్స్ ఉన్నట్లయితే స్పేస్ అనేది ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే అది ఎర్రర్ కింద ట్రీట్ చేస్తుంది. అలా కావాలనుకుంటే స్పెసిఫిక్గా ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఫస్ట్ అండర్స్కోర్ నేమ్, సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అండర్స్కోర్ నేమ్, అలా మనం డిక్లేర్ చేస్తాము. సో దీని యొక్క లెంత్ 32 లెటర్స్ యొక్క లెంత్ ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఎప్పుడు కూడా మనము ఏవైతే మనకు ప్రోగ్రాంలో అవసరం అవుతుందో ఈజీగా, అంటే ఐడెంటిఫై అయ్యేటట్టుగా నేము స్పెసిఫికేషన్ అనేది మనకు అర్థమయ్యే, అంటే ఆ ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఇచ్చుకోవాలి. దాన్ని ఏమంటాము అంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటాము. అంటే
ఫస్ట్ నేమ్ అన్నాం, లాస్ట్ నేమ్ అన్నాం, సరే సెకండ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ నేమ్ అంటాం, లేదు లాస్ట్ నేమ్ అంటాం. అంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ మనము రాసేటప్పుడు కానీ ఏది వేరే వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు అది రీడ్ చేయాలన్నా కానీ స్పెసిఫిక్గా ఈజీగా అర్థం అవడం కోసం నేమింగ్ కన్వెన్షన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి, వేరియబుల్ అంటే ఏంటి, దట్ కంటైనర్ ఫర్ ద వాల్యూ. సో ద నేమ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఏదో ఒక నేమ్తో ఐడెంటిఫై చేస్తాము. దాన్ని మనం ఇక్కడ ఎలా చూపిస్తాము అని అంటే ఇక్కడ నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఒక ఇది కంటైనర్ అనుకుందాం. సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ 10 వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాము. వాల్యూని స్టోర్ చేస్తున్నాము. దానికంటూ నేను ఏ అని ఇచ్చాము, సారీ ఏ అని ఇచ్చాము. సో దీనికి ఏ అని ఇస్తాం. ఏ అని తీసుకున్నాం అది. సో ఇది కంటైనర్ ఫర్ ద వాల్యూ. దీనికంటూ ఒక అడ్రస్ స్పేస్ ఉంటుంది, 0x స్టార్ట్ హెక్సాడెసిమల్ నంబరు. సో సమ్ వాల్యూ, సమ్ హెక్సాడెసిమల్ వాల్యూ కింద ఇక్కడ దాని యొక్క అడ్రస్ మెమరీలో స్టోర్ అవుతుంది. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే మెమరీలో మనం స్టోర్ చేసుకుంటామో ఇదంతా కూడా హార్డ్ డిస్క్ ఉన్నట్లయితే ఇదో ర్యాకులుగా ఉంటాయి. సో ఇదొక ర్యాకు, ఇదొక ర్యాకు ఇలా ఉన్నట్లయితే, సో ఎక్కడైతే 2 bytes ఆఫ్ మెమరీ అనేది ఖాళీ ఉందో ఆ పర్టికులర్ ప్లేస్లో అరేంజ్ చేసేస్తుంది. సో ఇక్కడ 2 bytes ఆఫ్ మెమరీ, ఇక్కడ 2 bytes ఆఫ్ మెమరీ, ఇక్కడ 2 bytes ఆఫ్ మెమరీ. సపోజ్ ఇక్కడ 2 bytes ఆఫ్ మెమరీ ఖాళీ ఉన్నట్లయితే అక్కడ ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంది. సో అది దీని యొక్క ఇది. అంటే ఇదంతా కూడా హార్డ్ డిస్క్ కింద ట్రీట్ చేసినట్లయితే దానిలో ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్ లోపల 2 bytes ఆఫ్ మెమరీ ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఈ 10 కోసం, 20 కోసం, 30 కోసం అక్కడ ర్యాండమ్గా ఎలోకేట్ చేస్తుంది. దానికోసం ఒక నేమ్ ఇస్తాము, ఆ నేమ్ ద్వారానే మన ప్రోగ్రాంలో యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ఒకసారి చూడండి. సో ఇది అయిపోయిందా ఏంటి, ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడ కీవర్డ్స్ అంటే కీవర్డ్స్, తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటి, తర్వాత మనం ఒక డేటా టైప్స్ గురించి చెప్పుకోవాలి. డేటా టైప్స్ అంటే ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ డేటాని మనము ద్వారా మనం అవుట్పుట్ని మనం చూడాలి. అంటే ఏది ఇచ్చి ఏ అవుట్పుట్ని మనకు కావాలి అని. సపోజ్ ఇంటీజర్, ఇంట్, ఇది దీని యొక్క మీనింగ్ ఇంట్ అనేది ఒక కీవర్డ్. దీని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే ఇంటీజర్. ఇది 2 bytes ఆఫ్ మెమరీ ఎలోకేట్ చేస్తుంది, 2 bytes ఆఫ్ మెమరీని ఎలోకేట్ చేస్తుంది. ఫ్లోట్, ఇది ఫ్లోట్ వాల్యూ అంటే ఏంటి, ఇది ఓన్లీ హోల్ నంబర్స్ 10. ఇక్కడ ఇదేంటి 10.05. ఇలా ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ని అలాట్ చేస్తుంది. ఈ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 6 character లెంత్ వరకు ఉంటుంది, అంటే డాట్ తర్వాత. సో ఫ్లోట్, ఇదేమో 4 bytes ఆఫ్ మెమరీని 4 bytes ఆఫ్ మెమరీని లొకేట్ చేస్తుంది, 4 bytes. ఓకే, సో దీని యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే డాట్స్ తర్వాత ఇలా 6 digits ఉంటాయి. సో అది. సో నెక్స్ట్ డబుల్. సో ఇదొక కీవర్డ్, నంబర్లు మారుతున్నాయి చూడు. ఇక్కడ ఇది ఒక ఎడిటర్, ఎడిట్ ప్లస్ అనేది ఒక ఎడిటర్. దాన్ని మనం ఇక్కడ స్పెసిఫికేషన్ కోసం మనం వాడుతున్నాం. ఇది ఒక డబుల్ అనేది ఒక డేటా టైపు. అది ఒక 8 bytes ఆఫ్ మెమరీని ఎలోకేట్ చేస్తుంది. అంటే ఇవి లాంగ్ ఫ్లోట్ కంటే కూడా ఇంకా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఎక్కువ ఉన్నట్లయితే మనం డబుల్ను వాడుకుంటాము. సో ఇది 8 bytes ఆఫ్ మెమరీ, అంటే లార్జ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉన్నట్లయితే డబుల్ను వాడతాము. తర్వాత
క్యారెక్టర్, వన్ క్యారెక్టర్, సపోజ్ ఏ ఒక క్యారెక్టర్, బి ఒక క్యారెక్టర్, సి ఒక క్యారెక్టర్, అలా క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవాలన్నట్లయితే మనం క్యార్ అనేది వాడతాము. 1 బైట్ ఆఫ్ మెమరీని ఎలొకేట్ చేస్తుంది. తర్వాత స్ట్రింగ్ టైప్ ఉంటుంది, అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అది తర్వాత చెప్పుకుందాం. ఇంటూ, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్. సో ఇవన్నీ కూడా బేసిక్ డేటా టైప్స్. సో డేటా టైప్ అంటే ఏంటి? వాట్ టైప్ ఆఫ్ డేటా, వాట్ టైప్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్, ఏ టైప్ ఆఫ్ డేటాని వీ కెన్ స్టోర్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాము. సో దానికంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ ఎలొకేట్ చేస్తుంది, దాన్ని ఆ పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేసుకుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాని నుంచి రీడ్ చేసుకుంటాము. సో ఇది డేటా టైప్కి సంబంధించి. అంటే ఇక్కడ మనకి త్రీ మనకి ఇక్కడ మనం కవర్ చేసాము. సో చూడండి, ఇక్కడ చూడండి, ఇంటీజర్ టైప్ వేరియబుల్. ఇంట్ అంటే ఇంట్ అనుకున్నాం, డేటా టైప్ అనుకుందాం. అలాగే కీవర్డ్ కూడా వస్తుంది. ఏ అంటే వేరియబుల్ అని, బి అంటే వేరియబుల్ అని, సమ్ అంటే ఇదొక వేరియబుల్ అని మనం తీసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా. ఎక్కడ దాకా వచ్చాం? వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్ దగ్గర వచ్చాం. ఇక్కడ 3 సి టోకెన్స్ అనేది కవర్ అయినాయి. ఫస్ట్ ఏంటంటే కీవర్డ్ అని, నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్స్ అని, ఇంకొకటి ఏంటంటే డేటా టైప్ అని 3 కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? డేటా రీడింగ్ పార్ట్ అంటే ఏంటి? ఇక్కడ ప్రింట్ఎఫ్ అని మనం ఒక ఫంక్షన్, ప్రింట్ఎఫ్ తర్వాత ఓపెన్ ప్రాసెస్, క్లోజ్డ్ ప్రాసెస్ ఉన్నాయా? సో ఇది ఏంటి? దీని యొక్క పర్పస్ ఏంటి? ప్రింట్ఎఫ్ అనేది మనకి అవుట్పుట్ ఏ విధంగా మనకి డిస్ప్లే చేయాలో మనకి అది దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షను. ఆ పర్టికులర్ ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఏవైతే మనము ఈ డబల్ కొటేట్లో స్ట్రింగ్ టైప్లో రాసామో అవి మనకి అవుట్పుట్ స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, న్యూ లైన్లో కర్సర్ కనిపిస్తుంది. ఇదేమో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ ఎన్ అనేది వాడతాము, న్యూ లైన్లో కర్సర్ వచ్చి కనబడుతుంది. అంటే నెక్స్ట్ది ఎంటర్ చేసేది న్యూ లైన్లో ఎంటర్ చేస్తామని అర్థం. ఈ పర్టికులర్ యొక్క పార్ట్ ఏంటి? ప్రింట్ఎఫ్ అనేది చూడటానికి, మనం అవుట్పుట్లో చూడటానికి మనము ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని వాడతాము. ఇది ఆల్రెడీ దానికంటూ ఒక ప్రోగ్రాము రాయబడి ఉంది. ఆ పర్టికులర్ ఫంక్షన్ని ఇక్కడ వాడి మనము ఇక్కడ ఆ పర్టికులర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అది ఆల్రెడీ stdio.hలో ఒక ప్రోగ్రామ్ రాయబడింది దానికోసం. దాన్ని ఓన్లీ మనం ఎలా కాల్ చేస్తున్నాం? ప్రింట్ఎఫ్ అని రాసి మనం ఏవైతే డబల్ కొటేట్లో రాస్తామో దాన్ని డిస్ప్లే చేయమని దానికి అర్థము. సో ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్ చేయబడింది, అంటే సి ప్రోగ్రామర్స్ మనకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి, దీన్ని ఉపయోగించుకోవని, దీన్ని అవుట్పుట్ని చూడటానికి వాడుకోవని మనకి కొన్ని ఫ్రీ డిఫైన్డ్గా యూజ్ చేసుకోవటానికి ఇవ్వబడింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెయిన్ ఏంటంటే డేటా రీడింగ్ పార్ట్ అంటే ఇది స్కాన్ ఎఫ్. స్కాన్ అంటే ఏం చేస్తుంది? ఒక పేపర్ని జనరల్గా పేపర్ని పెట్టి మనం ఒక స్కానర్లో పెట్టి, అంటే ప్రింటరు స్కానర్ అవి ఉంటాయి కదా, దానిలో పెట్టి మనం స్కాన్ చేస్తాం. ఏమేమవుతుంది? దానిలో ఉన్న ఏదైతే హార్డ్ కాపీ ఉందో సాఫ్ట్ కాపీ కింద కన్వర్ట్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ స్కాన్ అంటే ఏంటి? మనము ఇన్పుట్ ఇచ్చేది అని, అంటే ఇన్పుట్ మనం ఇస్తున్నాము, ఇచ్చే దాని ప్రకారము దీన్ని ఏం చేస్తుంది? తీసుకుంటుంది. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ద్వారా ఏవైతే వాల్యూస్ మనం ఇస్తామో ఆ వాల్యూస్ని తీసుకోవటాన్ని స్కాన్ఎఫ్ కింద ట్రీట్ చేస్తాం. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ డబల్ కొటేట్లో పెట్టాము. అంటే ఏంటి? ఇక్కడ దీన్ని ఏదైతే మనం డేటా టైప్ ఉందో దాన్నే మనం ఇక్కడ స్పెసిఫైయర్స్ అంటాము. పర్సెంటేజ్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటాని మనము తీసుకున్నాం?
డిక్లేర్ చేసుకున్నాం? ఇంటీజర్ టైప్ వాల్యూస్ని. ఈ 2 వాల్యూస్ ద్వారా ఇక్కడ మనం 2 వాల్యూస్ని లోపలికి మనం డేటాని ఇస్తాము. అంటే ఇన్పుట్ ఇస్తున్నాము. పర్సెంటేజ్ అంటే ఈ పర్సెంటేజ్ అంటే ఇది ఇంటీజర్ టైపు. ఇది ఇక్కడ చూద్దాం. ఇక్కడ దీన్ని ఏమంటాము అంటే స్పెసిఫైయర్స్ అంటాం. ఇక్కడ చూడండి, డేటా ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అంటాం. ఏంటి ఇక్కడ? పర్సెంటేజ్ డి అనేది ఇంటీజర్ టైపు స్పెసిఫైయర్స్, ఫార్మేట్ స్పెసిఫైయర్స్. సో ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత కామా ఇచ్చి యాంపర్సెండ్ ఏ యాంపర్సెండ్ బి అని ఇస్తాము. ఇదేంటి? అడ్రస్ రిఫరెన్స్. అంటే ఎక్కడ స్టోర్ చేయాలి అనేది మనము చెప్పాలి కదా. అడ్రస్ ఆఫ్ ఏ అంటే రెఫరెన్స్ అనేది ఒక మెమరీ అని చెప్పాను చూడండి. ఇక్కడ మెమరీలో స్టోర్ చేస్తుంది అన్నాం కదా. ఇక్కడ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ లొకేషన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, చూడండి యాంపర్సెండ్ ఏ యాంపర్సెండ్ బి అంటే 2 వాల్యూస్ని, ఇంటీజర్ వాల్యూస్ని ఇక్కడ ఇది పర్సెంటేజ్ అంటే మెమరీ లొకేషన్ని చూపిస్తుంది. ఇది డేటా ఫార్మేట్ స్పెసిఫైయర్ని చూపిస్తుంది. ఏ ఫార్మేట్లో, ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్ ఇది అనేది మనము చెప్తున్నాము. ఇది ఇంటీజర్ టైప్ ఫార్మేట్ అని చెప్తున్నాము. సో అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బి అంటే ఏదైతే మెమరీ లొకేషన్ ఉందో, ఎక్కడైతే 2 బైట్స్ ఆఫ్ మెమరీని లొకేట్ చేస్తుందో అక్కడ ఏ వాల్యూస్ని ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏలోను, తర్వాత ఇచ్చినటువంటి వాల్యూస్ బిలోను స్టోర్ అవుతుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది. అంటే ఇక్కడ ఏంటి, మనము ఏం చెప్పుకోవాల్సింది? ప్రింట్ఎఫ్ అంటేనేమో ఇక్కడ జనరల్గా ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. ప్రింట్ఎఫ్ అనేది సి లాంగ్వేజ్లో ఒక ఫంక్షను. సో ఎండ్ విత్ సెమీకోలన్, స్టేట్మెంట్ కంపల్సరీగా ఎండ్ విత్ సెమీకోలన్తో ఎండ్ చేయాలి. అప్పుడు మాత్రం ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయిందని చెప్తాం. సో దాని లోపల మనం ఏదైతే డబల్ కొటేట్లో రాస్తామో అది ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అని ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే కనపడాలి కదా మనం ఏం ఎంటర్ చేయాలనేది. ఆ పర్పస్ కోసం మనం స్కాన్ఎఫ్ ముందు ప్రింట్ఎఫ్ రాస్తాము. తర్వాత స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ని వాడతాము. దాని ద్వారా మనం ఏంటి, ఇక్కడ పర్సెంటేజ్ డి కామా అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బి అని వాడుకుంటాము. ఏంటి, ఇక్కడ 2 డేటాని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏంటది? ఇక్కడ పర్సెంటేజ్ ఫార్మేట్ స్పెసిఫైయర్ ఇంటూ టైప్కి మనం ఏం వాడతాం? పర్సెంటేజ్ డి అని వాడతాము, లేదా ఆర్ %i అని కూడా వాడతాము. సో ఫ్లోట్కి %f అని వాడతాము, ఆర్ లేదంటే స్మాల్ అని క్యాపిటల్ ఎఫ్ కానీ వాడతాము. డబుల్కి ఏం వాడతాము? అంటే ఏం చెప్పుకున్నాం? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనేది చాలా పెద్ద వాల్యూ అయినట్లయితే మనం డబుల్ వాడాలని చెప్పాం. సో దానికోసం అందుకనే ఎల్ఎఫ్ అని వాడతాం, అంటే లార్జ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అని గుర్తుపెట్టుకుంటాం. సో దానికోసం ఎల్ఎఫ్ అని వాడతాము. తర్వాత క్యార్ అనేది క్యారెక్టర్ టైప్ కాబట్టి %c అని వాడతాము. తర్వాత స్ట్రింగ్కి ముందు వస్తుంది, అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ నెంబర్ ఆఫ్ సపోజ్ నేమ్ అన్నాం, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి కలిపి ఒక స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తాం, దాన్ని ఎస్ అంటాము. సో ఈ విధంగా ఫార్మేట్ స్పెసిఫైయర్స్ రాస్తాము. ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అంటాం వీటిని. సో ఈ విధంగా మనం ఇంటీజర్ అయితే ఈ టైప్లోకి కన్వర్ట్ చేసుకొని, ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అంటే అడ్రస్ లొకేషన్లో ఈ పర్టికులర్ ఏ అనే వేరియబుల్ లోపల మనం ఇచ్చే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అదే ఇది ఈ యొక్క ఇండికేషన్. సో
సో ఇది ఏ అనుకుంటే ఇది ఏ అనుకుంటే దానిలో వాల్యూ 10 అంటే ఏది ఇస్తామో అది అంటే ర్యాండమ్గా ఎలోకేట్ చేస్తుంది. సో మీరు ఓకే, ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం అవసరం అవుతుంది, ఇక్కడ రాసుకున్న మెమరీ లొకేషన్స్ డేటా ఎలా మార్చుకోవాలి, ఏ టైప్ ఆఫ్ డేటా అంటే ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ ఇంటుకు బదులుగా ఫ్లోట్ ఏ అని ఇచ్చి సపోజ్ ఇక్కడ మనకి ఫస్ట్ స్మాల్ లెటర్స్ అన్నీ కూడా ఎందుకు అని అంటే కీవర్డ్స్ కదా, కీవర్డ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్, ఇక్కడ ఇంటీజర్ టైపు. సో మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ రావాలి, సమ్ కూడా ఫ్లోటే వస్తుంది కదా, అంటే రిజల్ట్ కూడా ఫ్లోటే వస్తుంది కదా. సో అలా మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఇట్లా మనం రాస్తాము. అంటే మనము వాల్యూస్ ఇక్కడ డిక్లేర్ చేసిన దాని ప్రకారం మనం వాల్యూస్ని ఎంటర్ చేసుకుంటాము. ఆ పర్టికులర్ వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఫ్లోట్ వాల్యూ అంటే హోల్ నంబర్ తర్వాత ఫ్లోటింగ్ వాల్యూ డాట్ తర్వాత సమ్ డెసిమల్ డిజిట్స్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ని దీంట్లో స్టోర్ అవుతుంది. మామూలు హోల్ నంబర్స్ 10, 20 అలాంటివన్నీ కూడా బీలో స్టోర్ అవుతాయి. ఆ రెండింటితో రిజల్ట్ వచ్చేది ఎలాంటిదో వాల్యూ వస్తుంది, సమ్ రిజల్ట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటే సమ్ 10.5 ఇచ్చి ఇంకొకటి 5.5 ఇచ్చామన్నట్లయితే దాని రిజల్ట్ ఎంత వస్తుంది, 15.5 అనేది వస్తుంది. సో అందుకని మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉండాలి, ఫ్లోట్లో ఉండాలి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్సే ఉండాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అది క్యాపిటల్ లెటర్ కింద వాడతామో అది యూజర్ డిఫైన్డ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి అది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, తర్వాత డేటా రీడింగ్ పార్ట్ అయిపోయింది, తీసేసుకున్నాం. 2 వాల్యూస్ని సపోజ్ ఒక 2 వాల్యూస్ని తీసుకున్నాం. ఒక రూమ్ని ఒక హార్డ్ డిస్క్ కింద ట్రీట్ చేసినట్టయితే దాని లోపల అలమారాలు ఉంటాయి కదా, అలమారాలు అన్నీ కూడా దానిలో మళ్ళీ ర్యాకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేటా టైప్కి అజైన్ చేసినట్లయితే, అంటే ఒక్కొక్క వేరియబుల్కి అజైన్ చేసినట్లయితే ఒక్కొక్క ర్యాకుల లోపల ఒక్కోటి నింపుకుంటాం. అంటే వాల్యూస్ని ఆ పర్టికులర్ ప్లేస్లో ఫస్ట్ ర్యాక్లో ఏ అని, బి ర్యాక్లో బి అని అలా పెట్టుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో నింపేసాం, సెకండ్ దాంట్లో వాల్యూస్ నింపేసాం ఇక్కడ. సో నెక్స్ట్ మనము ఏంటి, క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏవైతే ఇక్కడ అంటే ఏదైతే తీసుకున్న తర్వాత దాన్ని ఏదో ఒకటి మనకి అవుట్పుట్ రావాలి కదా, తీసుకున్న వాల్యూస్ని తీసుకుని వదిలేస్తామా, దాన్ని ఏదో ఒకటి మనం దాన్ని వాడి మనం ఏదో ఒక అవుట్పుట్ తెచ్చుకోవాలి. మనం ఏదో ఒక పర్పస్ కోసం ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాం. అంటే బేసిక్గా మనం ప్రోగ్రామ్ ఎందుకు రాయాలి అంటే, ఒక ప్రోగ్రామ్ ఉందంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రాము ఒక్కసారి రాసేస్తే అయిపోదు. అంటే ఒక్కసారి రాసేసాము అని అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాడుకోవచ్చు. అందుకోసమే మనం సాఫ్ట్వేర్స్ని వాడతాము. అంటే ఒక ప్రోగ్రామ్ని ఒకదానికే వాడేసేస్తే దానికి ఉపయోగం ఏముంది. సో కాబట్టి మనం ఒక ప్రోగ్రామ్ని మన నంబర్ ఆఫ్ టైమ్స్ తర్వాత వాడుకోవటానికి మనం ప్రోగ్రామ్స్ని వాడుకుంటాం. బేసిక్గా మనం ఇక్కడ ప్రోగ్రామ్ని రాసుకుంటాం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ రిజల్ట్ క్యాలిక్యులేషన్ అని పెట్టాం. అంటే ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షను. ఆ ఫంక్షన్ ఎందుకు, రిజల్ట్ని క్యాలిక్యులేట్ చేయటం కోసం మనం వాడతాం. అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది రిజల్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అని చేయటం రెఫరెన్స్ కోసం మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ పార్ట్లో సమ్ అనేది ఒక వేరియబుల్ అనుకున్నాం. వేరియబుల్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలనుకున్నాం, మన యొక్క ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటి,
ఆ ఏ కామా బిని రెండు వాల్యూస్ని సమ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? బేసిక్గా రెండు వాల్యూస్ని సమ్ చేయాలనుకుంటున్నాం. అదే మనం ఇక్కడ మెయిన్ థీము. సో సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాము. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సమ్ అనేది ఒక వేరియబుల్ ఆల్రెడీ అసైన్ చేసాము, అదే డిక్లేర్ చేసుకున్నాము. ఈక్వాలిటీ అంటే అసైనింగ్ ఆపరేటర్ అంటాం. దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఆపరేటర్. ఓకే, వన్ ఇన్ ద ఆపరేటర్. ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నాయో దీన్ని ఏ సమ్ లోపల వేరియబుల్ లోపల పెట్టినట్లు, అంటే దానిలో స్టోర్ అయినట్లు. అసైనింగ్ ఆపరేటర్ అంటే ఒక పనిని ఒక మనిషికి అసైన్ చేసామంటే ఏంటి? ఆ పని చేయాల్సి ఉంటుంది. ఎవరిని అడుగుతాం మనం? ఆ పని అయిందా లేదనేది ఆ మనిషిని అడుగుతాం. అలాగే అసైనింగ్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు ఏదైతే రైట్ సైడు క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఉన్నాయో అదంతా కూడా సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఏ ప్లస్ బి అన్నాం, దీన్ని ఆపరెంట్స్ అని కూడా అంటాం. వేరియబుల్ని ఇక్కడ పర్టికులర్గా ప్లేస్లో ఆపరెంట్స్ అని అంటాము. ఆపరేటర్స్, ఇదేమో ప్లస్ ఆపరేటరు. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ద స్పెసిఫిక్ టాస్క్ని, స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని పర్ఫామ్ చేయడానికి వాడతాము. ఇక్కడ ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్. సో కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఏం చేస్తుంది? ప్లస్ అంటే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏ సమ్ చేస్తుంది. ఏలో ఉన్నటువంటి వాల్యూని బిలో ఉన్నటువంటి వాల్యూని సమ్ చేస్తుంది. సో ఆ వాల్యూస్ని సమ్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం, దానిలో పెట్టుకుంటుంది. సో ఇక్కడ ఏమైంది? ఆపరెంట్స్, ఆపరేటర్స్ అంటాము. వాట్ ఈజ్ ఏ మీనింగ్ ఆఫ్ ఆపరేటర్? ఆపరేటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్గా ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్ అంటే ఏదో స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేసేవాడు, ఒక మిషన్ని ఆపరేట్ చేసేవాడిని ఆపరేటర్ అంటాము. అలాగే ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆపరేటర్స్ ఏమేంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, తర్వాత లాజికల్ ఆపరేటర్స్, తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్, తర్వాత వచ్చేసి స్పెషల్ సింబల్స్, అంటే ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్, తర్వాత వచ్చేసి లాజికల్, రిలేషనల్, అర్థమెటిక్. సో ఈ ఆపరేటర్ ఏం చేస్తాయి అనేది మనం చెప్పుకుందాం. ఆపరేటర్స్ టు పర్ఫామ్ ద స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమున్నాయని మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ప్లస్ అనేది ఎడిషన్ చేయడానికి, మైనస్ అనేది సబ్స్ట్రాక్ట్ చేయడానికి, ఇంటూ అనేది, స్టార్ అనేది మల్టిప్లికేషన్ చేయడానికి, డివిజన్ ఆపరేటర్ ఉంది. ఇది మాడ్యులో డివిజన్. ఇది ఏంటనేది మనం చెప్పుకుందాం. పర్సంటేజ్ చెప్పుకుందాం, ఎందుకంటే ఇదేమో దేనికి వాడతాము? ఇది మనం భాగాహారము అంటే చేసేటప్పుడు మనకి ఇక్కడ డివైడ్ అంటే మనకి దాని గురించి చెప్తాను మీరు క్లియర్గా. సో ఇక్కడ కాదు. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈక్వల్ టు. సో కంపారిజన్ ఆపరేటరు లెస్ దాను, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్లోకి వస్తాయి. లాజికల్ ఆపరేటర్స్ యాంపర్సెంట్ అంటే అండ్, ఇదేమో ఆర్, ఇదేమో నాట్. అంటే ఇది దేనికి? ఇదేమో ట్రూ ఫాల్స్. వీటి మధ్య, రెండు ఆపరేటర్స్ మధ్య వాడతాము. ఆ రెండు కూడా ట్రూ అయితే ట్రూ అవుతుంది, లేదు ఏ ఒక్కటి ట్రూ అయినా ఆర్లో ట్రూ అవుతుంది. నాట్ అంటే ట్రూ అయితేనేమో ఫాల్స్ అయితేనేమో ట్రూ. అంటే పర్టికులర్గా దాని యూసేజ్ వచ్చేటప్పుడు మనం వాడదాము. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు, ఎందుకు? దట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఆపరేటర్ వాడతాము.
ఆపరేటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఒకటి అర్థమెటిక్, ఒకటేమో అసైన్మెంట్, ఒకటేమో రిలేషన్ అంటే రిలేషనల్, దాన్ని కంపారిజన్ అంటాం, దాన్ని లాజికల్ ఆపరేటర్స్ అంటాం, ఇంకొకటి బిట్ వైజ్ ఆపరేటర్స్. మనం బేసిక్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇది దీని గురించి ఆపరేటర్ గురించి యొక్క స్టోరీ. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అయిపోయింది. అంటే మనం తీసుకున్నాము, క్యాలిక్యులేట్ చేసేసాము, ఈ వాల్యూస్ని సమ్లో వేరియబుల్లో పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని మనకి అవుట్పుట్ ఏమనేది డిస్ప్లే చేయాలి కదా. సో కాబట్టి చివరిలో మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనే ఒక ఫంక్షన్ ద్వారా సమ్ ఆఫ్ టూ నంబర్స్ అని మనం డిస్ప్లే చేయాలి. కాబట్టి ఏటి యొక్క సమ్ము చేస్తున్నాం అనేది మనకు రెఫరెన్స్ కనపడాలి. కాబట్టి సమ్ ఆఫ్ టూ నంబర్స్ అని రాసిన తర్వాత కోలన్ తర్వాత ఇక్కడ %d అనేది ఉంది చూడండి, ఈ ప్లేస్లోనే మనకి ఏదైతే సమ్లో ఉందో, అంటే ఈ సమ్లో ఉన్నటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ ఈ పర్టికులర్ %d ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. %d అంటే మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా అని టైప్లో డిస్ప్లే చేయాలనుకున్నాం, ఇక్కడ ఇంటీజర్ టైప్ డేటాలో ఇంటీజర్ టైప్లో డిస్ప్లే చేయాలనుకున్నాం. సో కాబట్టి సమ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని %d లోపల %d అనే స్పెసిఫైయర్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. ఇది ఇంటీజర్ టైపు స్పెసిఫైయర్. అంటే మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఇంటీజర్ టైప్లో మాత్రమే అవుట్పుట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటీజర్ టైప్ ఇండికేట్ చేశాం కదా, ఇక్కడ ఇంటీజర్ టైప్లో 2 వాల్యూస్ని రీడ్ చేశాం కదా, చేసినటువంటి వాల్యూస్ని సమ్ చేసినా కూడా 2 ఇంటీజర్ టైపు సమ్ కూడా ఇంటీజర్ టైపే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం %d స్పెసిఫైయర్ వాల్యూస్ని వాడాము. ఓకే, సో %d అని వాడాము. సమ్లో ఏదైతే వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లాస్ట్లో కర్లీ ప్రాసెస్ని క్లోజ్ చేసాం. అంటే ఇప్పటికి సో టోటల్గా మనకి అవుట్పుట్ వచ్చేసిందా, ఫస్ట్ మనం వాల్యూస్ని రీడ్ చేసుకున్నాం, రీడ్ చేసిన దాన్ని క్యాలిక్యులేట్ చేసాం, అవుట్పుట్ వచ్చేసింది, మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ సి ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్థమైందా, ఇక్కడ పర్టికులర్గా మనకి ఏమేంటి ఇక్కడ కవర్ అయినాయో చూడండి. ఫస్ట్ మనకి సి, ఇక్కడ ఇప్పుడు అనుకుందాం ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సి టోకెన్స్, ఇక్కడ ఏమేమిటి మనము వాడాము ప్రోగ్రాంలో, ఏం అవసరమైనవి. బేసిక్గా మనము ఇక్కడ మెయిన్ అనేది ఒక కామన్గా అది ప్రతిదానికి ఉండేది మీకు తెలుసు. మెయిన్ అనేది కర్లీ ప్రాసెస్, తర్వాత ఓపెన్ ప్రాసెస్, క్లోజ్డ్ ప్రాసెస్ లోపల మాత్రమే మనం రాస్తాము. ఈ లోపల మనం ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ ఏవి మనం తెలుసుకోవాలి, బేసిక్గా తెలుసుకోవాల్సినవి ఏంటి, ఇక్కడ ఇంటూ అంటే ఏంటి, డేటా టైపు, దాన్నే మనం కీవర్డ్ కూడా అని అంటాము. తర్వాత వేరియబుల్స్ అన్నాము, డేటా టైప్ అన్నాము, కీవర్డ్స్, వేరియబుల్స్. అలాగే ఇక్కడ ఆపరేటర్స్ అని వచ్చినాయి. ఓకే, ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి స్పెషల్ సింబల్స్ కూడా వస్తాయి. సో దాన్ని సో ఇక్కడ మనం ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. అంటే సి టోకెన్స్ అంటే కీవర్డ్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, సమ్ స్పెషల్ సింబల్స్. ఇది బీటెక్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ ఎగ్జామ్లో ఒక మెయిన్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అన్నమాట ఇది. సో సి టోకెన్స్ అంటే, సో దీంట్లో మనం ఇవి దీని యొక్క ఇంపార్టెన్స్, ఈ టోకెన్ యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి దీని గురించి, ఈ సి టోకెన్స్ గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా వెళ్దాం. సో సి టోకెన్స్ అంటే ఏంటి, ఎలా వాడతాము అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని చూద్దాం. ఎవ్రీ స్టేట్మెంట్ అండ్ విత్ ద సెమీకోలన్ తెలిసింది కదా. ఇక్కడ మనం ప్రతిదానికి ఒక్కొక్క లైన్కి ఎండ్ విత్ సెమీకోలన్ చేసాము, దాన్నే స్టేట్మెంట్ అంటాం. సో నెక్స్ట్ కంపైలర్ ఇగ్నోర్స్ వైట్ స్పేసెస్. సో ఏదైనా మనము వైట్ స్పేసెస్ రాసినట్లయితే, సపోజ్ ఈ లైన్కి మధ్య వైట్ స్పేసెస్ పెట్టాము, వచ్చింది, ఎంటర్ కొట్టేసాం. సో నో ప్రాబ్లం, ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మొత్తం చూపిస్తుంది. కానీ
ఇగ్నోర్ చేసేస్తుంది. కంపైలరు, ఇంటర్ప్రేటరు అని రెండు ఉంటాయి. దాన్ని మనము డెప్త్గా లోపలికి వెళ్ళిన తర్వాత మనం చెప్పుకుందాం. సో అర్థమైందా? సో ఇగ్నోర్ చేసేస్తుంది. వైట్ స్పేసెస్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటి, ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ స్టేట్మెంట్. ఏవైతే ప్రోగ్రాంలో మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాము, ఇవి లైన్ బై లైన్ రాస్తున్నాము, వాటిని స్టేట్మెంట్స్ అంటాము. ఓకే, ద కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్. సో ఇక్కడ మనకి కామెంట్స్ గురించి చెప్పుకుంటాము. మేక్ ఇట్ మోర్ రీడబిలిటీ. సో ఎందుకు అని అంటే ఇక్కడ మనము ఇక్కడ సపోజ్ ఇది చూద్దాం. ఇక్కడ మనకి దిస్ ఈస్ రిటర్న్ బై రాఘవ్ అని రాశాను. అంటే ఏంటి, సో ఇది ఎవరు రాశారు అని చెప్పడం కోసం మనము ప్రోగ్రాంలో ఈ లైన్లో మనం ఇక్కడ వాడతాం. సో ఇక్కడ ఇది ఇక్కడే రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటంటే దట్ ఈస్ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్, ఇగ్నోర్ చేస్తుంది. సో ఇదేంటి, ఇంటీజర్ వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్ అని రాసాం. నో ప్రాబ్లం. ఇదేంటి, దట్ ఈజ్ ఏ కామెంట్స్. అంటే దట్ ఈస్ ఎందుకు, ఎవరైనా ప్రోగ్రామ్ మనం చూసినప్పుడు మోర్ రీడబిలిటీ ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఏంటి అని దీని గురించి తెలుసుకోవటం కోసం మనం రాసేదే కామెంట్స్ అంటాము. సో ఈ లైన్ ఏంటి అని మనం రాస్తే దాన్ని కామెంట్స్ అంటాము. ఇదేమో సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ మనం ఎలా రాస్తాం. ఒకవేళ 2-3 లైన్స్ ఉన్నట్లయితే సో ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఇస్తాము. సో ఎండ్లో కూడా స్టార్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ రాస్తాం. ఇదేమో మల్టిపుల్ కామెంట్స్ అంటాం. సో సేమ్ ఇదే ఉందనుకో, ఇదే లైన్లో ఇంకొక లైన్లో ఉందనుకో, ఇది మల్టిపుల్ కామెంట్స్ కింద ట్రీట్ చేస్తుంది. ఇది ఏమవుతుంది, కంపైలర్ ఏదైతే కంపైలర్ ఉందో ఆ కంపైలరు ఈ పర్టికులర్ రీడింగ్ పార్ట్ని స్కిప్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్. దీని యొక్క ఇంపార్టెన్స్ అది. ఆ కంపైలర్కి నువ్వు స్కిప్ చెయ్యి ఈ పార్ట్ని అని చెప్పు. సో దాన్ని మనం ఏమంటున్నాం, సో దాన్ని మనం కామెంట్స్ అంటాము. ఓకే, కామెంట్స్ అంటాం. సో నెక్స్ట్ ఓకే, కామెంట్స్ అన్నాము, ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. సో ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఆర్ కంటైనర్ ఫర్ స్టోరింగ్ ద డేటా వాల్యూస్. ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే ఒక రెఫరెన్స్ నేమ్ అనేది కావాలి. సో దానికోసం ఒక నేమ్ ఇస్తాము, దాన్ని మనం వేరియబుల్ అంటాము. దాన్ని ఐడెంటిఫైర్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఐడెంటిఫై చేసేది పర్టికులర్ ఈ డేటాని ఐడెంటిఫై చేయడానికి వాడేది వేరియబుల్. సో ఇక్కడ మనం సింటాక్స్ ఎలా రాస్తాం, డేటా టైప్ రాస్తాము, వేరియబుల్ నేమ్ రాస్తాము, దాని వాల్యూని అసైన్ చేసినట్లయితే ముందుగానే అసైన్ చేస్తాం. అంటే మనము ఎట్ ఏ టైము రీడ్ చేసేటప్పుడు అంటే డైనమిక్గా రీడ్ చేయాలంటేనేమో ఇక్కడ వాల్యూని అసైన్ చేయము. బై డిఫాల్ట్గా వాల్యూస్ వచ్చేసి అవుట్పుట్ డిస్ప్లే కావాలంటే మనం ఇక్కడ వాల్యూని అసైన్ చేస్తాము. సో ఇంటీజర్ ఇంట్ టైపు ఏలో 10 స్టోర్ చేసేసుకుంటుంది. సో ఇది ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్స్ ఆన్ ద వేరియబుల్ మీద అండ్ వాల్యూస్ మీద ఆపరేషన్ చేసేదే ఇక్కడ ఆపరేషన్ చేసేదే మనం ఇక్కడ ఆపరేటర్ అని అంటాము. ఓకే, సో ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్ మీద వాల్యూ మీద చేస్తుంది. సో ఆపరేటర్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆపరేటర్స్ ప్లస్ ఆపరేటర్స్ ఆర్ యాడ్ టుగెదర్ టు వాల్యూస్. సో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆపరేటర్స్ వాడిని స్పెసిఫిక్గా మనం ప్రోగ్రాంలో వాడుకుంటాం. సో దాని యొక్క ఇంపార్టెన్స్ అవి. సో నెక్స్ట్ మనం కీవర్డ్స్ అని చెప్తున్నాం కదా. సో సమ్ 32 కీవర్డ్స్ ఇక్కడ డిఫాల్ట్గా
సి డెవలప్ చేసినప్పుడు ఇవ్వటం జరిగింది. కొన్ని కొన్ని యాడ్ చేయడం కూడా జరిగింది. అట్లో బేసిక్గా ఉన్నాయి ఇవి కొన్ని కీవర్డ్స్. అన్నీ కూడా స్మాల్ లెటర్స్తో ఉన్నాయా? సో అన్నీ స్మాల్ లెటర్స్తో ఉంటాయి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ స్పెసిఫిక్, దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది వీటన్నిటికి కూడా. అది వాడేటప్పుడు మనం పర్టికులర్ దాని గురించి తెలుసుకొని మనము ప్రోగ్రాంలో వాడతాము. దాని యొక్క ఏదైతే థీమ్ ఉంటుందో, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఆ పర్పస్కి మనం ప్రోగ్రాంలో వాడతాము. అప్పుడు మనకేమవుతుంది, ప్రోగ్రామ్ అనేది ఈజీగా మనం రాసేయచ్చు. అంటే ప్రతి ఒక్కదానికి మనము కోడ్ రాసి దాన్ని పర్టికులర్ దానికోసం దానికి ఒక 4 లైన్స్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే లెంతీ అయిపోతుంది. కాబట్టి సో కొన్ని మనకి కీవర్డ్స్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా డెవలప్ చేసేసి ప్రోగ్రామ్ని దాన్ని వాడుకునేటట్టుగా ఇవ్వటం జరిగింది. అలా చేయటం వల్ల సో ద ప్రోగ్రామ్ అనేది మనకి ఈజీ ప్రాసెస్లో మనం డెవలప్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఇవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద కీవర్డ్స్. సో ప్రతిదానికి కూడా ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. దాని పర్టికులర్గా ప్రోగ్రాంలో వాడేటప్పుడు మనం తెలుసుకుందాం, దాని యూసేజ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి నెక్స్ట్? సో అది బేసిక్గా ఉన్నటువంటి ఇవి జనరల్గా ప్రతి దానిలోనూ ఎవరైనా చెప్తారు, అందరూ కూడా తెలుసు. జనరల్గా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బేసిక్గా ఇది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఇది ఒక ప్రోగ్రామ్ని మనం ఒకటి నేర్చుకున్నట్లయితే మిగతా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం నేర్చేసుకోవచ్చు. ద బేసిక్ థింగ్స్ అనేవి సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ద్వారా సింటెక్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా కామన్. సో సమ్ చేంజెస్ అవుతాయి. సమ్ ఎక్స్టెన్షన్ అయ్యే కొందికి దానిలో కొన్ని ఎడిషన్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు సి ఉంది, సి తర్వాత క్లాసెస్ కావాలి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయటం C++లో జరిగింది. అలా మనకి బేసిక్ ప్రోగ్రాము ఇది కానీ నేర్చుకున్నట్లయితే మనం తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చేసుకోవటం అనేది చాలా ఈజీ. సమ్ చేంజెస్ సింటెక్స్లోనే ఉంటాయి, సమ్ అడిషనల్ ఫీచర్స్ కొన్ని యాడ్ అవుతూ వస్తాయి. ఇది బేసిక్గా ఒక 50 to 70% ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటే కవర్ అవుతాయి. సో దీని ద్వారానే మనం జావా కానీ పైథాన్ కానీ C++ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా రాసేయచ్చు. అంటే ఇది వెరీ వెర్సటైల్, దట్ ఈస్ వెరీ వెర్సటైల్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ బోత్ అప్లికేషన్ అండ్ టెక్నాలజీ కూడా ఉపయోగపడుతుంది. అంటే దీన్ని ఉపయోగించి మనం ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ డేటాబేసెస్ను కూడా డెవలప్ చేయటం జరిగింది. అలా ఒక అప్లికేషన్ గాను, అలాగే టెక్నాలజీ అంటే ఏంటి, ఒక ప్లాట్ఫామ్ లాగా కూడా ఉపయోగించడం జరిగింది. అప్లికేషన్ డెవలప్ చేయటంలో కూడా మనం దీన్ని వాడుకుంటాము. సో దీని యొక్క సి యొక్క ఇంపార్టెన్స్ ఇంకా మీరు డెప్త్గా దానిలో కొన్ని చూడాలంటే చూడొచ్చు. ఓకే, తర్వాత మనం దీని గురించి ఇంకా డెప్త్గా మనం చూద్దాం. సో నెక్స్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ కొన్ని వీడియోస్ని మనం ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి వెళ్దాము. సో ఈ స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వెళ్ళినట్లయితే మనకి ఈజీగా ప్రోగ్రామ్ రాయటం అనేది ఎలా రాస్తాము ఏంటి అనేది ఒక డౌట్ లేకుండా క్లియర్గా మనకు ఒక అండర్స్టాండబిలిటీ ఉన్నట్లయితే ఈజీగా మనం ప్రోగ్రామ్ని డౌట్ లేకుండా రాసేయచ్చు. ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అయినా మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను నెక్స్ట్ స్టెప్స్ వీడియోస్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.